పాత బస్తీ వాసుల మెట్రో కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ల తర్జన భర్జనల అనంతరం ఇక్కడ మెట్రో రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పాత బస్తీ మెట్రో రూట్లో మార్కింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆస్తులకు పరిహారం చెల్లించిన తర్వాత కూల్చివేత పనులు ప్రారంభం కానున్నాయి. పాత బస్తీలో మెట్రో రైలును త్వరితగతిన పట్టాలెక్కించేలా రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది. దాదాపు 7.5 కిలోమీటర్ల ఎన్జీబీఎస్ చాంద్రాయణగుట్ట మార్గంలో భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. ముందుగా గుర్తించిన 1100 ప్రభావిత ఆస్తులకు సంబంధించి మార్కింగ్ పనులను అధికారులు ముమ్మరం చేశారు. పాత బస్తీ మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రాధాన్యమిస్తూ ఉండటంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన 1100 ఆస్తులలో 900 ఆస్తులకు సంబంధించిన వివరాలను మెట్రో రైలు అధికారులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ మేరకు ఆయన వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిధ దఫాలుగా విడుదల చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ కూడా జారీ చేశారు. వాటిలో 200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. పరిహారం చెల్లించిన తర్వాత కూల్చివేత పనులు ప్రారంభిస్తామని, తద్వారా పాత బస్తీలో మెట్రో నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందన్నారు. ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యజమానులతో సానుకూలంగా చర్చించి భూసేకరణ చట్ట ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. రోడ్డు విస్తరణలోనూ మెట్రో నిర్మాణంలోనూ మతపరమైన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతమైన ఇంజనీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మెట్రో రైలు రాకతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు కావటమే కాకుండా కాలుష్యరహితంగా గొప్పగా అభివృద్ధి సాధించనుందని ఎన్వీఎస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో రైలు రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు చార్మినార్ సహా పలు ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాత బస్తీని సందర్శించే అవకాశం ఉంటుంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత బస్తీకి రాకపోకలు సాగించనున్నారు.